హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, మనము ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ క్లాసెస్ని ప్రారంభించడం జరిగింది. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనము ఈ టాపిక్ పైన క్లాసులు అనేవి చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అంతేకాకుండా డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, పంచాయతీ కార్యదర్శి, డిగ్రీ లెక్చర్స్, జూనియర్ లెక్చర్స్, విఆర్ఓ, విఆర్ఏ కాకుండా ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో ఉంటాయి ప్రతి క్లాస్ కూడా. సో ఈ లెవెల్లో మీరు చదివినట్లయితేనే ప్రతి ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. అంత డెప్త్గా క్లాసెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. మార్కెట్లో దొరికేటువంటి చాలా స్టాండర్డ్ బుక్స్ని నేను యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఎందుకంటే అభ్యర్థులు గమనించాలి, మీరు ఏ విధమైన బుక్స్ కొనుక్కునే అవసరము లేదు. ఓకేనా ఫ్రెండ్స్. 2 సార్లు నా క్లాస్ వింటే కనుక మీకు ఖచ్చితంగా దీనిపైన ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. వీలైనంత త్వరగా సిలబస్ని కంప్లీట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఇండియన్ జాగ్రఫీలో భాగంగా మనము నైసర్గిక స్వరూపము అనేటువంటి టాపిక్ని ఈరోజు మనము కంప్లీట్ చేద్దాం. ఓకేనా. ఇందులో ముఖ్యంగా హిమాలయ వ్యవస్థ, హిమాలయ పర్వతాలు వాటి యొక్క వ్యవస్థ ఓకేనా మొత్తం చూద్దాము. అంతేకాకుండా గంగా సింధు మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, సరస్సులు మరియు బీచ్లు ఓకేనా, వీటికి సంబంధించిన ముఖ్య వివరాలు చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు కూడా భారతదేశ పాలిటీ కావచ్చు, అంతేకాకుండా ఇండియన్ హిస్టరీ కావచ్చు, ప్రతి అంశం పైన చాలా క్లియర్గా చాలా క్లియర్గా గ్రూప్ 1 స్టాండర్డ్లో అన్ని వీడియోస్ చేసి ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, మీకు కనుక నచ్చితేనే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. క్లాస్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, భారతదేశ నైసర్గిక స్వరూపము ఓకేనా. సో విశాల క్షేత్రీయ భూభాగ విస్తృతి ఉన్న భారత ఉపఖండంలో భూ నిర్మాణము, నేలలు, శీతోష్ణ స్థితి మొదలైన అంశాల పరంగా అనేక వైవిధ్యాలు ఉన్నాయి. సో భారత భూభాగము ఉపఖండం అంటాం మనం దీన్ని. ఓకేనా. ఉపఖండం కావడం వల్ల చాలా పెద్దది, ప్రపంచంలో 5వ పెద్ద దేశము అవడం వల్ల భూ నిర్మాణం కావచ్చు, నేలలు కావచ్చు, శీతోష్ణ స్థితి కావచ్చు ఓకేనా, వైశాల్య పరంగా చాలా తేడాలు ఉన్నాయి. అంటే తూర్పు వైపుకు ఒక విధంగా, దక్షిణం వైపుకు ఒక విధంగా, తూర్పు పడమరలు, దక్షిణ ఉత్తరాలు కూడా చాలా విధాలుగా శీతోష్ణ స్థితి కావచ్చు, నేలలు కావచ్చు, నిర్మాణం విషయంలో కావచ్చు ఓకేనా, చాలా వైవిధ్యాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. 329 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణము గల భారతదేశ భూభాగంలో కేంద్ర గణాంక సంస్థ లెక్కల ప్రకారము 10.6% పర్వతాలు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వివరాలన్నింటిని అందించే సంస్థ ఏంటి? కేంద్ర గణాంక సంస్థ. సో దీని యొక్క లెక్కల ప్రకారము 10.6% పర్వతాలు ఉన్నాయి భారతదేశంలో, 18.5% కొండలు ఉన్నాయి, అంతేకాకుండా 27.7% పీఠభూములు, 43.2% మైదానాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి స్టాటిస్టిక్స్. నెక్స్ట్ వన్, ఈ వైవిధ్యతల ఆధారంగా భారత భూభాగాన్ని 4 ప్రధాన నైసర్గిక విభాగాలుగా లేదా భాగాలుగా విభజించవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. 1 హిమాలయ వ్యవస్థ, గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు. ఓకేనా. మన క్లాస్లో ఈ 4 పైన కూడా చాలా క్లియర్గా ఇప్పుడు క్లాస్ చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు చూడాలి. సో హిమాలయ వ్యవస్థ భారత ద్వీపకల్ప పలకం, యురేషియా పలకల అభిసరణం వల్ల టెర్టిక్ సముద్రంలోని శిథిలాలు సంపీడన బలాల ఒత్తిడికి లోనయ్యాయి. ఓకేనా ఫ్రెండ్స్. భారత ద్వీపకల్ప పలకము అంటే స్లేట్స్, యురేషియా పలకల అభిసరణం వల్ల టెర్టిక్ అనేది పూర్వం సముద్రం ఉండేది ఫ్రెండ్స్. ఓకేనా. టెర్టిక్ సముద్రంలోని శిథిలాల సంపీడన బలాలు అంటే ఒత్తిడిల వల్ల అవి ఒత్తిడిలోకి లోనయ్యాయి అన్నట్టు. ఏంటి అవి? భారత ద్వీపకల్పము మరియు యురేషియా పలకాలు సంపీడనాల వల్ల టెర్టిక్ సముద్రంలోని శిథిలాలు ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో ప్రస్తుత హిమాలయ వ్యవస్థ టెర్షియరీ భౌమకాలంలో అంటే 30 నుంచి 50 మిలియన్ల ఏళ్ల క్రితం ఏర్పడినట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో హిమాలయ పర్వతాలని అతి అధునాతన మృత పర్వతాలనే పేరుతో కూడా మనము పిలుస్తాము. ప్రధానంగా అవక్షేప శిలలతో ఏర్పడిన హిమాలయాలు భారతదేశానికి ఉత్తర సరిహద్దులుగా ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్. ఇవి
జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సింధు బ్రహ్మపుత్ర నదుల గాడ్జుల మధ్య 2400 కిలోమీటర్ల పొడవున, ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉన్నాయి? 2400 కిలోమీటర్ల పొడవున కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా విస్తరించున్నాయి. నెక్స్ట్ 150 నుంచి 450 కిలోమీటర్ల వెడల్పుతో, ఎంత వెడల్పు ఉన్నాయి? 150 నుంచి 450 కిలోమీటర్ల వెడల్పుతో కొడవలి, చాపము అర్ధచంద్రాకృతిలో విస్తరించున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ దేశ భూభాగంలో హిమాలయాలు దాదాపు 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉన్నాయి. ఓకేనా, 5 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. సో ఇవి ప్రపంచంలోకెల్లా అత్యంత నవీన ముడత పర్వతాలు. ముందుగా చెప్పుకున్నాం కదా, నవీన అంటే ఆధునిక ముడత పర్వతాలుగా మనము చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో అత్యంత లేదా ప్రపంచంలోనే అత్యంత పురాతన ముడత పర్వతాలు ఏంటి? ఆరావళి పర్వతాలు ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నవీన అని అడిగినప్పుడు చాలాసార్లు ఇవి 2 క్వశ్చన్స్ అడిగారు ఫ్రెండ్స్. భారతదేశంలో అతి పురాతన ముడత పర్వతాలు ఆరావళి, అతి నూతన ముడత పర్వతాలు హిమాలయాలు. ఓకేనా, సో ఈ పర్వత శ్రేణులన్నీ అపనతి, ఓకేనా, అపనతి లేదా అభినతి వలులచే ఏర్పడి ఉన్నాయి. హిమాలయ వ్యవస్థను ఉత్తరం నుంచి దక్షిణానికి, అంటే జమ్మూ నుంచి కాశ్మీర్ నుంచి ఎక్కడి వరకు? హిమాలయ వ్యవస్థను ఉత్తరం నుంచి దక్షిణానికి, జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 4 ముడత పర్వత శ్రేణులుగా విభజించడం జరిగింది. సో హిమాలయాలను ఎన్ని రకాలుగా విభజించారు? ముఖ్యంగా ఒకటి హిమాద్రి, వీటినే ఉన్నత హిమాలయాలు అంటారు. తర్వాత హిమాచల్, వీటినే నిమ్న లేదా మధ్య హిమాలయాలు. శివాలిక్, బాహ్య హిమాలయాలు. నెక్స్ట్ ట్రాన్స్ లేదా టెథిక్ లేదా టిబెట్ హిమాలయాలు. ఓకేనా, ఈ విధంగా అంటే హిమాలయ వ్యవస్థను మొత్తము 4 రకాలుగా విభజించడము జరిగింది. ఇది ఏ విధంగా ఉంటుంది? ఉత్తరం నుంచి దక్షిణానికి, అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం మ్యాప్ కూడా చూద్దాము. మ్యాప్ ఆధారంగా కూడా మనము ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది ఫ్రెండ్స్. సో అదేంటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీర్, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా విస్తరించుంటాయి ఈ విధంగా అర్ధచంద్ర ఆకారంలో. అంతే కాకుండా వివిధ ఆకారాల్లో ఇవి ఏర్పడినట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనం ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ గీతాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇలా విస్తరించున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, హిమాద్రి హిమాలయాలు, వీటినే బహిరగిరి శ్రేణులు అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఏమని పిలుస్తారు? బహిరగిరి శ్రేణులు. హిమాద్రిలు అంటే అత్యున్నత హిమాలయాలు అనే పేరు కూడా కలదు. ఇవి ప్రధానంగా గ్రానైట్ మరియు నీస్ శిలలచే ఏర్పడి ఉన్నాయి. వీటి యొక్క ఎత్తు ఏ విధంగా ఉంది? 6100 మీటర్ల ఎత్తు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటి అవి? హిమాద్రి హిమాలయాలు. ఇవి ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతాలు ఫ్రెండ్స్. ఓకేనా, ఇవి ఆల్పైన్, తుప్పలు, పచ్చిక లాంటి వృక్ష సంపదతో పాటు దట్టమైన మంచుతో కప్పి ఉంటాయి. వీటిలో అనేక పర్వత శిఖరాలు, కనుమలు, నదీ లోయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ హిమాద్రిలోని ముఖ్యమైన కనుమలు ఏంటో చూద్దాం. మొదటగా జమ్మూ అండ్ కాశ్మీర్లోని కనుమలు. జోజిలా, ఇది శ్రీనగర్లో లేతో కలపబడుతుంది. లే అనేటువంటి ఒక కనుమతో కలపడం జరుగుతుంది. నెక్స్ట్ బూర్జీలా, ఇది కాశ్మీర్లోని లోయని మధ్య ఆసియాతో కలుపుతుంది. సో అసలు కనుమ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఓకేనా, కనుమ అంటే ఏంటంటే దుర్భేద్యమైనటువంటి ప్రాంతాలలో చిన్న దారి. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న దారినే కనుమ అనే పేరుతో పిలుస్తాం మనము. ఓకేనా, ఆ కనుమ ద్వారా రాకపోకలు కావచ్చు, అదేవిధంగా రవాణా వ్యవస్థ కావచ్చు అభివృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చిన్న దారి కనుమ అంటే. ఓకేనా, దుర్భేద్యం అంటే మనుషులు పోవడానికి వీలు లేనటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి చిన్న దారి వ్యవస్థని కనుమ అంటారు. నెక్స్ట్ వన్, కార్దుంగుల కనుమ. ఇది దేశంలో అత్యంత ఎత్తులోనున్న కనుమ ఫ్రెండ్స్. జమ్మూ కాశ్మీర్లోని సియాచిన్ లే ప్రాంతాన్ని సియాచిన్ హిమానీనాదంతో కలుపుతుంది ఫ్రెండ్స్. సియాచిన్ మరియు లే ప్రాంతాన్ని సియాచిన్ హిమానీనాదంతో కలిపేటట్టు కనుమ ఏంటి? కార్దుంగుల. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గ్రూప్ 1లో, గ్రూప్ 2లో
గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. ప్రపంచంలో ఎత్తైన రోడ్డు మార్గాన్ని 86 కిలోమీటర్లు BRO సంస్థ ప్రాజెక్ట్ హిమాంక్లో భాగంగా లడఖ్ ప్రాంతంలో 19,300 అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లోని కనుమలు ఏంటో చూద్దాం. ముఖ్యంగా ఒకటోది బార్ లాప్ చేలా. ప్రపంచంలో 2వ ఎత్తైన జాతీయ రహదారిని హిమాచల్ ప్రదేశ్లోని మనాలిని జమ్మూ కాశ్మీర్లోని లేతో కలిపే రోడ్డు రహదారిని ఈ కనుమ గుండా నిర్మించడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, బార్ లాప్ చేలా అనేటువంటి ఇది ప్రపంచంలోనే ఎత్తైన జాతీయ రహదారి ఫ్రెండ్స్. 2వ ఎత్తైన జాతీయ రహదారి ఇది హిమాచల్ ప్రదేశ్లోని మనాలిని జమ్మూ కాశ్మీర్లోని లే అనేటువంటి ప్రాంతాలను కలుపుతూ నిర్మించడం జరిగింది. ఓకేనా, సో ఈ కనుమ జవహర్ టర్నల్ దోడా నుంచి అనంతనాగ్ వరకు కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ షిప్కిలా. ఇది సట్లైజ్ నది ఈ కనుమ గుండా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. సట్లైజ్ నది ఈ కనుమ గుండానే భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఇండియా చైనాల మధ్య ప్రధాన వాణిజ్య మార్గము. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మార్గం ద్వారానే భారతదేశానికి మరియు చైనాల మధ్య వాణిజ్యము అనేటువంటి జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, కనుమ అంటే మనము ఒక దారి అని చెప్పుకున్నాం కదా. సో ఈ యొక్క పిష్కిలా అనేటువంటి ఈ యొక్క కనుమ ద్వారానే భారత్ చైనా దేశాల మధ్య వాణిజ్య వ్యాపారాలు అనేవి రాకపోకల ద్వారా జరుగుతాయన్నట్లుగా తెలుస్తుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఉత్తరాఖండ్లోని కనుమలు నితిలా. ఇది ఉత్తరాఖండ్ మరియు టిబెట్ అనేటువంటి ప్రాంతాలను కలుపుతుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ తగ్లా. ఇది ఉత్తరాఖండ్ టిబెట్ని కలుపుతుంది. నెక్స్ట్ లీపు లేక్ అనేటువంటి కనుమ ఇది ఇండియా నేపాల్ చైనాల సరిహద్దు మధ్య ట్రై జంక్షన్లా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ట్రై జంక్షన్లా ఇది ఉంటుంది. అంటే ఇండియా నుంచి వెళ్తున్నప్పుడు ఇది కలుస్తుంది, ఇండియా నుంచి నేపాల్కి వెళ్తున్నప్పుడు కలుస్తుంది, చైనా నుంచి భారతదేశం నుంచి చైనాకు వెళ్తున్నప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతము అనేది ఈ కనుమ అనేది మధ్య నుంచే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీన్నే లీపు లేక్ అంటారు. అందుకే దీన్ని ట్రై జంక్షన్ అంటే 3 బాటల దారి అని అర్థము. నెక్స్ట్ మానస సరోవరానికి వెళ్ళే మార్గం కూడా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని దాటే వెళ్ళవలసి ఉంటుంది. నెక్స్ట్ సిక్కింలోని కనుమలు నాథులా. సిక్కింలో ఉంది ఫ్రెండ్స్. ఇది పశ్చిమ బెంగాల్లోని కాలింగ్ పాంగ్ను చుంబీ వ్యాలీ ద్వారా టిబెట్లోని లాసాతో కలుపుతూ రోడ్డు వేని నిర్మించడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. ప్రస్తుతం ఈ కనుమ గుండా ఇరు దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు కూడా కొనసాగుతున్నాయి. ఏ దేశానికి భారతదేశానికి మరియు టిబెట్లోని లాసా అనే ప్రాంతాన్ని కలుపుతూ రోడ్డు వే నిర్మించడం జరిగింది. ఏ కనుమ ద్వారా? నాథులా అనేటువంటి కనుమ ద్వారా. నెక్స్ట్ వన్ జలాప్లా. ఇది గాంగటక్ను లాసాతో కలుపుతుంది, లేదా గాంగటక్ లేదా గ్యాంగటక్ను లాసాతో కలపడం అనేది జరుగుతుంది. సిక్కిం యొక్క రాజధాని ఫ్రెండ్స్ ఇది. గ్యాంగటక్ను లాసా టిబెట్లోని లాసాతో కలుపుతుంది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్లోని కనుమలు బొమిడాలా. ఇది అరుణాచల్ ప్రదేశ్ను మరియు టిబెట్లోని లాసాతో కలుపుతుంది. నెక్స్ట్ వన్ బంబ్లా. ఇది దేశ ఈశాన్య సరిహద్దులో ఉన్నటువంటి కనుమ. నెక్స్ట్ వన్ యంగ్యాప్. ఈ కనుమ గుండా బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి ప్రవేశిస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. యంగ్యాప్ అనే కనుమ ద్వారా బ్రహ్మపుత్ర నది భారతదేశంలోనికి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ వన్ తిహాంగ్. ఇది అరుణాచల్ ప్రదేశ్ను మయన్మార్లోని మాండలేతో కలుపుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. భారతదేశంలో కనుమల యొక్క ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యమైనది ఫ్రెండ్స్. సో హిమాలయాలు ఉండటం వలన ఇతర దేశాలతో రవాణా మార్గము చాలా కష్టమైనటువంటి పని. సో ఇలా చిన్న చిన్న కనుమల ద్వారా ఏమైందంటే వ్యాపార వాణిజ్యాలకు కొంచెం అనువుగా మారినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ హిమాద్రిలోని కనుమలు మరియు రాష్ట్రాలు. జమ్మూ కాశ్మీర్, జోజిలా. అంటే ఇంతకుముందు చూసినవన్నీ జస్ట్ ఒక రివ్యూ లాగా చూద్దాం అన్నట్టు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జోజిలా, బూర్జులా, కార్దుంగులా. హిమాచల్ ప్రదేశ్లో బార్లాప్చేలా, షిప్కిలా. ఉత్తరాఖండ్లో నితిలా, థంగ్లా, లిపు లేక్. సిక్కింలో నాథులా మరియు జలాప్లా. అరుణాచల్ ప్రదేశ్లో బొమిడాలా, బంబ్లా, యంగ్యాప్ మరియు తిహాంగ్ అనేటువంటి కనుమలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్
హిమాద్రిలోని పర్వత శిఖరాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది హిమాద్రిలోనే అంటే హిమాలయ పర్వతాలలోని అత్యున్నత భాగాన్నే హిమాద్రి అని పేర్కొన్నాము. సో ఇందులో ఎవరెస్ట్, దీనిని నేపాల్లో సాగరమాత అని, టిబెట్లో చోంగుమా అని, చైనాలో కేమోలుంగ్మో అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, కేమోలుంగ్మో అని చైనాలో పిలవడం జరుగుతుంది. సో ఎవరెస్ట్ పర్వతం యొక్క మొత్తం ఎత్తు ఎంత? ఇంపార్టెంట్ పాయింట్, 8,850 మీటర్లుగా మనము చెప్పవచ్చు. 8,850 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఉన్నటువంటి ప్రదేశం ఏంటి? నేపాల్లో ఉంది ఫ్రెండ్స్. హిమాలయ పర్వతాలలో కానీ మన దేశంలో ఇది లేదు, నేపాల్ దేశంలో ఉంది. నెక్స్ట్ వన్, కాంచనగంగా లేదా కాంచన జంగ్ అనే పేరుతో కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇది 8,598 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది ఉండేటువంటి ప్రాంతము సిక్కిం, భారతదేశ రాష్ట్రమైన సిక్కిం. నెక్స్ట్ మకాలు 8,481 మీటర్లు ఉంటుంది, నేపాల్లో ఉంది ఇది కూడా. నెక్స్ట్ ధవలగిరి 8,172 మీటర్లు, నేపాల్లోనే ఉంది. నెక్స్ట్ నంగా ప్రభాత్ 8,126 మీటర్లు, జమ్మూ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ అన్నపూర్ణ 8,078 మీటర్లు, నేపాల్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, నందాదేవి 7,817 మీటర్లు, ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ కామెట్ 7,756 మీటర్లు, ఉత్తరాఖండ్లో ఉంది. నామ్చా భార్వా 7,754 మీటర్లు, అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ సరిహద్దులో ఉంది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ బద్రీనాథ్ 7,138 మీటర్లు, ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ కేదారినాథ్ 6,970 మీటర్లు, ఉత్తరాఖండ్లోనే ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా. నెక్స్ట్ వన్, హిమాచల్ హిమాలయాలు. సో మనము హిమాద్రిలను గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ హిమాచల్ అంటే మధ్య హిమాలయాలు అని కూడా వీటిని అంటారు. ఇంతకుముందు హిమాద్రిలను అత్యున్నత హిమాలయాలు అంటాము. ఓకేనా, ఇవి మధ్య హిమాలయాలు. హిమాద్రికి దక్షిణంగా 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పు, 1000 నుంచి 4,500 మీటర్ల ఎత్తులో ఇవి విస్తరించున్నాయి. ప్రధానంగా అవక్షేప శిలల్చే ఇవి ఏర్పడినాయి. ఓకేనా. నెక్స్ట్ హిమాచల్ శ్రేణి అంతా సతత హరిత మరియు శృంగాకార వృక్ష సంపదతో నిండి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, సతత హరిత అంటే ఎప్పుడు పచ్చగా. ఓకేనా, శృంగాకార వృక్ష సంపద అంటే పెద్ద వెడల్పైనటువంటి ఆకులు ఫ్రెండ్స్ అవి. ఓకేనా, వాటి యొక్క వృక్ష సంపదతో ఇవి నిండి ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటిలో పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్ళే కొద్ది కనిపించే పర్వత శ్రేణులు పిరు పంజాబ్ శ్రేణి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, పిరు పంజాబ్ శ్రేణికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదేంటో చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఉంది ఫ్రెండ్స్ ఈ శ్రేణి. ఓకేనా, హిమాచల్ పర్వత శ్రేణిలో చాలా పొడవైనటువంటి శ్రేణి. ఇందులో కనుమ బనిహాల్, దీన్నే గేట్ వే ఆఫ్ శ్రీనగర్ అని పిలుస్తారు. బనిహాల్ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, బనిహాల్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో గేట్ వే ఆఫ్ శ్రీనగర్ అని కూడా పిలుస్తారు దీన్ని. సో ఈ శ్రేణి 1800 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తులో అనేక సారవంతమైన మైదానాలుగా విస్తరించి ఉన్నాయి ఫ్రెండ్స్. వీటినే కారేవాస్ అనే పేరుతో పిలుస్తారు. గ్రూప్ 1 గ్రూప్ 2 బిట్ ఫ్రెండ్స్, ఇది చాలాసార్లు అడిగారు. ఓకేనా, వీటినే కారేవాస్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ధౌలధార్ శ్రేణి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ ప్రాంతంలో వేసవి విడిది కేంద్రమైనటువంటి సిమ్లా ఉంది. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, వేసవి విడిది కేంద్రము సిమ్లా. దేనిలో ఉంది? ధౌలధార్ అనేటువంటి శ్రేణిలో ఉంది. నెక్స్ట్ నాగా టిబ్బా శ్రేణి ఉత్తరాఖండ్లో ఉంది. ముస్సోరి శ్రేణి ఉత్తరాఖండ్లో ఉంది. మహాభారత శ్రేణి నేపాల్లో ఉంది. ఇది హిమాచల్ వేసవి విడుదలు. ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్లోని వేసవి విడుదలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, హిమాచల్ ప్రదేశ్లోని ముఖ్యమైనటువంటి వేసవి విడుదలు సిమ్లా, ధర్మశాల, డల్హౌసీ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి ఇవి. నెక్స్ట్ ముస్సోలి, నైనిటాల్, రాణికేట్, చక్రాటా, ఆర్మోరా ఉత్తరాఖండ్లో ఉన్నాయి. డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ముఖ్యమైన వేసవి విడిది కేంద్రాలు. హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్నటువంటి హిమాలయాల్లో ఉన్నటువంటి అంటే మధ్య హిమాలయాల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి వేసవి విడుదలు గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో అప్పుడప్పుడు అడుగుతుంటారు వీటిని కూడా. నెక్స్ట్ దేశంలో పండ్ల తోటలకు ప్రసిద్ధిగాంచిన కులు, కాంగ్రా మరియు స్పిటి లోయలు ఈ హిమాలయాల్లోనే అంటే హిమాచల్లోనే ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నాయి. ఈ హిమాలయాల్లోని
హిమాచల్ ప్రదేశ్లో. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కులు, కాంగ్రా మరియు స్పిటి లోయలు ఇవి పండ్ల తోటలకు చాలా ప్రసిద్ధి ఫ్రెండ్స్. ఓకేనా. అంతేకాకుండా కాశ్మీర్ లోయ, పిర్ పంజాబ్ శ్రేణి, హిమాద్రి శ్రేణికి మధ్య జమ్మూ కాశ్మీర్ విస్తరించి ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఎక్కడ ఉంది అని తెలుస్తుంది. కాశ్మీర్ లోయ, పిర్ పంజాబ్ శ్రేణికి మరియు హిమాద్రి శ్రేణికి మధ్య. ఓకేనా. హిమాద్రి శ్రేణి అంటే అత్యున్నత హిమాలయాలకు మరియు పిర్ పంజాబ్ శ్రేణి ఎక్కడ ఉంది, మధ్య హిమాలయాలకు మధ్య. సో ఇవి రెండింటి మధ్య జమ్మూ కాశ్మీర్ విస్తరించినట్లుగా అర్థమవుతుంది. అందుకే జమ్మూ కాశ్మీర్ చాలా అందమైన ప్లేస్ ఫ్రెండ్స్. ఓకేనా. చాలా అందమైన ప్లేస్. భారతదేశపు స్విట్జర్లాండ్ అనే పేరుతో కూడా పిలుస్తారు దీన్ని. నెక్స్ట్ వన్, శివాలిక్ కొండలు. ఇంపార్టెంట్. 3వ భాగం ఇది. పాకిస్తాన్లోని పట్వార్ పీఠభూమి నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని దిహంగ్ ఘాట్జీ వరకు ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రధానంగా కాంగ్లో మెరెట్స్ వంటి అవక్షేప శిలలచే ఇవి ఏర్పడినాయి. ఈ పర్వత శ్రేణి 15 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పు, 600 నుంచి 150 మీటర్ల ఎత్తులో హిమాలయ వ్యవస్థలో దక్షిణంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే వీటినే హిమాలయ పర్వత పాద ప్రాంతాలు అని కూడా పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఇవి. హిమాలయ పర్వత పాద ప్రాంతాలు అని వేటిని పిలుస్తారు, శివాలిక్ కొండలని. ఓకేనా. నెక్స్ట్ వన్, హిమాచల్ శివాలిక్ శ్రేణులను వేరు చేస్తున్న విచ్ఛిన్న వరుసల్లో సన్నని సమతల భూభాగం గల అనుదైగ్య లోయలు ఉన్నాయి. వీటినే డూన్స్ లేదా ద్వార్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు. సో డూన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డెహ్రాడూన్, కోట్లీడూన్, హరిద్వార్ అనేటువంటివి కూడా వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. సో ఇవి ఎక్కడ ఉన్నాయి, శివాలిక్ కొండల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ భూభాగంలో ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే అరణ్యాలు విస్తరించున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో వీటిని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. చూద్దాం అవేంటో. జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో దూధ్వా కొండలు, నేపాల్ మరియు సిక్కింలో చూరియా కొండలు, అరుణాచల్ ప్రదేశ్లో మిస్మి, డాప్లా, అబుహోర్ కొండలు అని చెప్పేసి పిలుస్తారు. సో చాలాసార్లు అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్ కొండలను ఏ పేరుతో పిలుస్తారని చెప్పేసి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇవి 4 కూడా చాలా చాలా ఇంపార్టెంటే. ఓకేనా. వీటిని కూడా మిస్ చేయొద్దు, గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, మీరేం టెన్షన్ పడద్దు. ప్రతి టాపిక్ పైన కూడా నేను చెప్పేటువంటి భారతదేశ జాగ్రఫీలో ప్రతి టాపిక్ పైన నేను చెప్పే ప్రతి టాపిక్ పైన ఇది కంప్లీట్ అయిన తర్వాత కనీసము ఒక 100 పైననే ప్రాక్టీస్ బిట్స్ మీకోసం అందిస్తాను. నెక్స్ట్ వన్, ట్రాన్స్ హిమాలయాలు లేదా టిబెట్ హిమాలయాలు లేదా టెథిస్ హిమాలయాలు అనే పేరుతో పిలుస్తారు. ఇవి చాలా అంటే హిమాలయాల్లో అతి క్రింద ఉన్నటువంటి ప్రాంతాలు. ఓకేనా. హిమాద్రికి ఉత్తరంగా జమ్మూ కాశ్మీర్, టిబెట్ భూభాగంలో ఈ హిమాలయ వ్యవస్థ విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో కరకోరం, లడక్, ఇందులో ఎత్తైన శిఖరం రాకపోసి అనేది ఉంది. నెక్స్ట్, జస్కర్ పర్వత శ్రేణులు ఉత్తర దక్షిణాలుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, కరకోరం శ్రేణి గురించి చూద్దాం. వీటినే కృష్ణగిరి పర్వతాలు అని కూడా పిలుస్తారు. వీటినే ఆసియా భూభాగం యొక్క వెన్నుముక, బ్యాక్ బోన్ ఆఫ్ హై ఏసియా అని పిలుస్తారు. కరకోరం శ్రేణి ఈశాన్యంగా లడక్ పీఠభూమి ఉంది. ఓకేనా. లడక్ పీఠభూమి ఎక్కడ ఉంది, కరకోరం శ్రేణికి ఈశాన్యంగా ఉంది. ఇంపార్టెంట్. ఇది భారతదేశంలో అతి ఎత్తైన పీఠభూమి. ఏది, లడక్ పీఠభూమి భారతదేశంలోనే అతి ఎత్తైన పీఠభూమి. ఇది అనేక పర్వత శిఖరాలు, హిమానీనాథాలు మరియు మైదానాలచే నిండి ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, సో ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వత శిఖరాలు K2 లేదా గ్యాడ్విన్, ఆస్టిన్ లేదా చోగోరి అని చెప్పేసి పాకిస్తాన్లో, కాగిర్ అనే పేరుతో చైనాలో పిలుస్తారు దీన్ని. ఓకేనా. దీని యొక్క ఎత్తు 8611 మీటర్లు. భారతదేశంలో ఎత్తైన శిఖరం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది, K2 శిఖరం లేదా గాడ్విన్ ఆస్టిన్ శిఖరం. గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో 2వ ఎత్తైన శిఖరం, మొదటిది ఎవరెస్ట్ శిఖరం అయితే దాని తర్వాత K2 శిఖరమే భారతదేశంలో అతి ఎత్తైన శిఖరము. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, గాషేబ్రమ్ లేదా హిడెన్ పీక్ ఇక్కడ ఉంది. నెక్స్ట్, బ్రాడ్ పీక్ అనేది కూడా ఇందులోనే ఉంది ఫ్రెండ్స్.
నెక్స్ట్ వన్, కరకోరం శ్రేణిలోని హిమానీనాథాలు. మొదటిది సియాచిన్ హిమానీనాథం. ఇది నూబ్రా లోయలో ఉన్నట్లుగా తెలుస్తుంది. భారతదేశంలో అతిపెద్దది మరియు ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ భూమి. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకోవాలి. భారతదేశంలో అతి ఎత్తైన యుద్ధ భూమి ఏది? సియాచిన్ హిమానీనాథము. ఇక్కడ భారతీయ సైనికులు కాపలాగా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ హిస్సార్, బటారో అనేటివి కూడా ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. కరకోరం శ్రేణిలో ఉన్నటువంటి హిమానీనాథాలు ఇవి. నెక్స్ట్ ట్రాన్స్ హిమాలయాలు విస్తరించున్న ప్రాంతాలు. పామీర్ పీఠభూమి ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. పామీర్ పీఠభూమి నుంచి వివిధ పర్వత శ్రేణులు ట్రాన్స్ హిమాలయ ప్రాంతాలలో రేడియల్ ఆకారంలో, ఓకేనా, రేడియల్ ఆకారంలో క్రింద తెలిపిన విధంగా వివిధ దేశాల్లో వివిధ రూపాలుగా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి మనం మిస్ అయ్యాము. ఇక్కడ అయస్కాంత ధర్మాలు కలిగిన మ్యాగ్నెటిక్ హిల్ లేదా గ్రావిటీ హిల్ శ్రీనగర్, కార్గిల్, లే రహదారిపై 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క హిల్ ఏమంటారంటే మ్యాగ్నెటిక్ హిల్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, గ్రావిటీ హిల్. సో పామీర్ పీఠభూమి నుంచి వివిధ పర్వత శ్రేణులు ట్రాన్స్ హిమాలయ ప్రాంతాలలో రేడియల్ ఆకారంలో, ఓకేనా, ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో వీటిని పాకిస్తాన్లో ఇక్కడ వీటి రూపాంతరాలు సులేమాన్లు మరియు కిర్తాల్ పర్వతాల పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్లో ఇక్కడ వీటి రూపాంతరాలు హిందూ కుష్, సఫేద్, కోహే పర్వతాల పేరుతో పిలుస్తారు ట్రాన్స్ హిమాలయాలని. నెక్స్ట్ వన్, చైనాలో ఇక్కడ వీటి రూపాంతరాలు కున్ లూన్ మరియు టియాన్ షాన్ పర్వతాలని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఇండియాలో ఇక్కడ వీటి రూపాంతరాలు కరకోరం, జస్కల్ మరియు కరకోరం పర్వతాల పేరుతో పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్, పశ్చిమం నుంచి తూర్పునకు హిమాలయ వ్యవస్థను ప్రాంతీయంగా 4 భాగాలుగా విభజించారు ఫ్రెండ్స్. ఓకేనా, అవి ఏంటో చూద్దాం. పంజాబ్ హిమాలయాలు మొదటగా సింధు సట్లెజ్ నదుల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. జోజిలా, బూర్జిలా ఇవి జమ్మూ కాశ్మీర్లో, బార్ లాప్చెలా, పిష్కిలా హిమాచల్ ప్రదేశ్లో, కనుమలు పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన కులు, కాంగ్రా, స్పిటి, కాశ్మీర్ లోయ ఈ హిమాలయాల్లోనే ఉన్నాయి. పంజాబ్ హిమాలయాల్లోనే ఈ యొక్క ముఖ్యమైనటువంటి కనుమలు ఉన్నాయి. అంతేకాకుండా పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందినటువంటి ముఖ్యమైన ప్రాంతాలు కూడా ఈ హిమాలయాలలోనే ఉన్నాయి. వీటినే పంజాబ్ హిమాలయాలు అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, కుమాయోన్ హిమాలయాలు సట్లైజ్, కాళీ నదుల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. నందాదేవి, కామెట్, బద్రీనాథ్, కేదారినాథ్, గంగోత్రి, యమునోత్రి శిఖరాలు ఉత్తరాఖండ్లోని ముస్సోలి, నైనిటాల్, రాణికేట్, చట్రాలా, ఆర్మోరా వంటి వేసవి విడుదలు మరియు 300కు పైగా సరస్సులు ఈ హిమాలయాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలోని సరస్సులను తాల్ అనే పేరుతో పిలుస్తారు. ఇలాంటి వేసవి విడుదలు మరియు 300కు పైగా సరస్సులు ఈ హిమాలయాల్లోనే ఉన్నాయి. ఓకేనా. ఈ ప్రాంతంలోని సరస్సులు తాల్ అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. కుమాయోన్ హిమాలయాల్లో ఉన్నటువంటి సరస్సులను ఏ పేరుతో పిలుస్తారు? తాల్ అనే పేరుతో. నెక్స్ట్ వన్, నేపాల్ కేంద్ర హిమాలయాలు ఖాళీ, తీస్తా నదుల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కడ ఉన్నాయి? ఖాళీ మరియు తీస్తా నదుల మధ్య. ఎవరెస్ట్, కాంచనగంగా శిఖరాలు, నాతుల, జలాప్ల కనుమలు వీటిలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ అస్సాం హిమాలయాలు తీస్తా, బ్రహ్మపుత్ర నదుల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. నామ్చా బార్వా శిఖరము, కల్వకంగరి శిఖరము, బొమిడాల కనుమ వీటిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, పూర్వాంచల్ హిమాలయాలు. హిమాలయ వ్యవస్థ అరుణాచల్ ప్రదేశ్లోని మిష్మి కొండల వద్ద దక్షిణంగా వంగి ఈశాన్య రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా, పూర్వాంచల్ హిమాలయాలు. సో వీటిని ఈశాన్య ప్రాంతాలలో పూర్వాంచల్ పర్వతాలు అని పిలుస్తారు. వీటిని వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలుస్తారు ఫ్రెండ్స్. ఏంటో చూద్దాము. అరుణాచల్ ప్రదేశ్లో పాట్కాయ్ భాయ్ కొండలు. నెక్స్ట్ వన్, నాగాలాండ్లో నాగా కొండలు. నాగా కొండల్లో ఎత్తైన శిఖరం సారామతి. నెక్స్ట్ మణిపూర్లో పూర్వాంచల్ హిమాలయాలను మణిపూర్ కొండలు. మణిపూర్ కొండలో ఎత్తైన శిఖరము బ్లూ మౌంటైన్ శిఖరము. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ మిజోరాంలో
లూషాయ్ కొండలు అనే పేరుతో పిలుస్తారు. అస్సాంలో మికీరా కొండలోని ఈ ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచిన లోయ సూర్మా లోయ దేశంలో తేయాకు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేటువంటి ప్రాంతము ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి, మికీరా కొండలు. నెక్స్ట్ వన్ మేఘాలయ. సో ఇక్కడ కాశీ, గరో, జయంతిలా కొండలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ పేరుతో పిలుస్తారు. మేఘాలయాలలో చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ మయన్మార్ దక్షిణ సరిహద్దులో వీటిని అరకాన్, యోమా పర్వతాలు. నెక్స్ట్ నాగా కొండలను, మణిపూర్ కొండలను వేరు చేస్తూ బైరేల్ శ్రేణులు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మరి హిమాలయాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? శీతాకాలంలో ఆసియా భూభాగం నుంచి శీతల గాలులు ఉత్తర మైదానాల్లోకి ప్రవేశించకుండా హిమాలయాలు అడ్డగిస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. శీతాకాలంలో ఆసియా భూభాగం నుంచి వచ్చేటువంటి శీతల గాలులు, శీతల ప్రవాహాలు ఏవైతే ఉంటాయో ఉత్తర మైదానాల్లోకి ప్రవేశించకుండా హిమాలయాలు వాటిని అడ్డుకుంటాయి. సో అవి గనక శీతల గాలులు కనుక ఒకవేళ సపోజ్ హిమాలయాలు లేవు అనుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, హిమాలయాలు లేవు అనుకుంటే సో ఆసియా భూభాగం నుంచి వచ్చేటువంటి శీతల గాలులు ఏవైతే ఉన్నాయో భారతదేశాన్ని మొత్తం కూడా మంచుతో కప్పివేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, మంచుతో కప్పివేయడం అనేది జరుగుతాయి. సో ఈ శీతల పవనాలను లేదా శీతల గాలులను హిమాలయాలు అడ్డుకోవడం వల్ల ఏమవుతుందంటే శీతాకాలంలో హిమాలయాలు అత్యంత చల్లగా, అత్యంత గడ్డగట్టిన మంచుతో ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. సో వాటి వల్లనే, అంటే వాటిని అడ్డుకోవడం వల్ల భారతదేశంలోని శీతోష్ణ స్థితి సమతా స్థితిలో ఉంటుంది అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ ఋతుపవనాలను అడ్డగించి వర్షపాతానికి కూడా తోడ్పడతాయి. సో ఋతుపవనాలను కూడా ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి కాబట్టి వాటిని అడ్డుకొని తిరోగమనం చెందించేలా చేస్తాయి. అలా తిరోగమనం చెందించడం వల్ల ఋతుపవనాలు వర్షపాతానికి తోడ్పడతాయి. నెక్స్ట్ హిమాలయాలు జీవనదులకు పుట్టినిల్లు. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఉన్నటువంటి అనేక జీవనదులు, వాటి యొక్క పుట్టినిల్లు కూడా మనము హిమాలయాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటి నదులు కూడా హిమాలయాల్లోనే పుట్టినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వినోద, పర్యాటక, వేసవి విడుదలకు ఇవి ప్రసిద్ధి. ఈ ప్రాంత ఉద్భిజాలు విలువైన అటవీ ఉత్పత్తులకు కూడా అందిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకటి యాంటిమోనీ, బిస్మత్ వంటి ఖనిజాలు కూడా ఇక్కడ ముఖ్యంగా లభించేటువంటి ఖనిజాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానము లేదా బృహత్ మైదానము. ద్వీపకల్ప పీఠభూమికి హిమాలయాలకు మధ్య పశ్చిమాన సింధు నది ముఖద్వారం నుంచి తూర్పున గంగా నది ముఖద్వారం వరకు కూడా 3200 కిలోమీటర్ల పొడవు, 150 నుంచి 150 నుంచి 300 కిలోమీటర్ల వెడల్పుతో గంగా సింధు మైదానము విస్తరించి ఉంది. హిమాలయ ద్వీపకల్ప నదులు తీసుకొచ్చిన ఒండ్రుమట్టి ఒకప్పుడు మిగిలిపోయిన టెథిస్ భూ అవినీతిలో, అంటే టెథిస్ జియో సింక్లైన్లో నిక్షేపితమవడంతో ఈ మైదానము ఏర్పడినట్లుగా తెలుస్తుంది. సో ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అభివృద్ధి మైదానము గంగా సింధు మరియు బ్రహ్మపుత్ర మైదానము. సో భారతదేశంలో గంగా సింధు మైదానము రావి, సట్లైజ్ నదుల నుంచి గంగా ముఖద్వారం వరకు 2400 కిలోమీటర్ల పొడవు, 150 నుంచి 300 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించున్నట్లుగా తెలుస్తుంది. ఇది భారతదేశంలోకెల్లా అతి తక్కువ వయస్సు కలిగిన నైసర్గిక స్వరూపము. ఇది దేశ భూభాగంలో 7.5 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఆక్రమించి చతుర్భుజీవ, అంటే క్వార్టినరీ మహాయుగంలో 21 నుంచి 22 మిలియన్ సంవత్సరాల క్రితము ప్లిస్టోసిస్ హలోసిన్ కాలంలో ఏర్పడినట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ బృహత్ మైదాన ఉపరితల భూస్వరూప లక్షణాలు. సో ఆ ప్రాంత భౌతిక రసాయన సంఘటనల ఆధారంగా ఈ మైదానాన్ని 5 భాగాలుగా విభజించవచ్చు మనము. ఒకటి బాబర్, ఇంపార్టెంట్ క్వశ్చన్. బాబర్ సింధు తీస్తా నదుల మధ్య శివాలిక్ శ్రేణుల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో గులకరాళ్ళు, అశ్రేణీకృత అవక్షేపాలు నిక్షేపించగా ఏర్పడిన ఒక సచింద్ర పీట్ మౌంట్ మైదానము ఇది. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చిన్న చిన్న గులకరాలు కూడా ఇక్కడ
ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇది శివాలిక్ శ్రేణుల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో ఉంటుంది ఇది. ఓకేనా, ఇంపార్టెంట్. ఇది పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని ఉత్తర మైదానాల సరిహద్దు వెంబడి 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న సన్నని మేఖల. ఈ ప్రాంత సచ్చింద్ర స్వభావం వల్ల హిమాలయ నదులు ఇక్కడికి రాగానే అందులోని నీరు ఇంకిపోయి నీటి పరిమాణం అనేది తగ్గుతుంది. ఎందుకోసం అని చెప్పేసి ఇక్కడికి రాగానే నీరు ఇంకిపోతుంది? ఇక్కడ మొత్తము గులకరాళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఓకేనా, చిన్న చిన్న రాళ్ళు, ఇసుక వంటి నిర్మాణాలు, గులకరాళ్ళు ఉండడం వలన వాటిలో నీటి నిల్వ అనేది ఉండదు. సో అక్కడికి రాగానే నీరన్నీ కూడా ఇంకిపోయి నీటి పరిమాణం అనేది తగ్గుతుంది. నెక్స్ట్, తెరాయి నేలలు. ఓకేనా, బాబర్ మండలంలో ఇంకిపోయిన నీరు దీనిని దిగువన పైకి పొంగి ప్రవహించడం వల్ల ఇక్కడ 15 నుంచి 30 కిలోమీటర్ల వెడల్పుతో ఏర్పడిన దట్టమైన అరణ్యాలతో కూడిన చిత్తడి ప్రదేశమే చెరాయి. సో మనం చెప్పుకున్నాం కదా, బాబర్ నేలల్లో గులకరాళ్ళలో ఇంకిపోయినటువంటి నీరు ఏదైతే ఉందో, ఓకేనా, ఆ నీరు పైకి పొంగి ప్రవహించి దట్టమైన అరణ్యాలతో కూడిన చిత్తడి ప్రదేశాలు ఏర్పరుస్తుంది. దీన్నే తెరాయి ప్రాంతము అంటారు. ఓకే, చూసావా బాబర్కి తెరాయికి మధ్య ఉన్నటువంటి సంబంధం. సో ఈ ప్రాంత అడవులు వివిధ రకాల వన్యమృగాలకు నిలయంగా ఉండేవి. కానీ సింధు నాగరికత కాలము నుంచి ఈ మైదాన ప్రాంతాలలో జనాభా అనేది పెరిగింది. తద్వారా వారి ఆహార అవసరాలకు సాగు భూమి విస్తీర్ణము పెంచే క్రమంలో తెరాయి అడవులను చాలా వరకు నిర్మూలించి వ్యవసాయ భూములుగా మార్చడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, బంగర్. తెరాయికి దక్షిణంగా బృహత్ మైదానము పాత ఒండ్రుమట్టి అవక్షేపాలతో నిక్షేపితమైన సారవంతంగా ఉండటంతో ఇవి వ్యవసాయాభివృద్ధికి నిలయాలుగా ఉన్నాయి. వీటినే బంగార్ నేలలు అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, ఖాదర్ నేలలు. ఇవి నదీ తీరాలను ఆనుకొని కొంత ఒండ్రు మట్టితో ఏర్పడిన వరద మైదానాల్లోని నిమ్న ప్రాంతాలు ఫ్రెండ్స్. ఇందులో బంకమన్ను తక్కువగా ఉండి ఇసుక, బురద అనేది ఎక్కువగా ఉంటుంది. అందువలన వీటిని బంగర్ కంటే ఎక్కువ సారవంతమైనవిగా చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ నేలల గురించి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగడం జరిగింది. బాబర్ అంటే ఏంటి, ఖాదర్ అంటే ఏంటి, బంగర్, ఓకేనా, ఇలా ఊసర్ నేలలు ఇవంటే ఏంటి, దాని పక్క ఒక ఆప్షన్లు గులకరాళ్ళు అని చెప్పేసి, ఇంకా చిత్తడి నేలలు అని చెప్పేసి, ఇలా సారవంతమైన నేలలు అని చెప్పేసి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధంగా మీరు గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటే మీరు క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఖాదర్ అంటే ఇవి నదీ తీరాలను ఆనుకొని కొత్త ఒండ్రు మట్టితో ఏర్పడిన వరద మైదానాల్లో నిమ్న ప్రాంతాలు అని చెప్పేసి కూడా తెలుసుకున్నాము. సో మరియు కల్లర్, ఊసర్ అనేటువంటి నేలలు రాజస్థాన్, దక్షిణ పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కార్బోనేట్లు, బైకార్బోనేట్ లవణాలతో కూడిన చవుడు, లవణీయత స్ఫటికీయ భూభాగాలు ఫ్రెండ్స్. ఇవి ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. కార్బోహైడ్రేట్స్, బైకార్బోనేట్స్, లవణాలతో కూడిన చవుడు మరియు లవణీయత స్ఫటికీయ భూభాగాలనే మరియు కల్లర్, ఊసర్ నేలలు అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, గంగా సింధు మైదాన ప్రాంతాన్ని ప్రాంతీయంగా 4 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు ఫ్రెండ్స్. అవేంటో చూద్దాము. ఒకటి, రాజస్థాన్ మైదానము. ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఒకప్పటి సరస్వతి నది, దాని ఉపనదులచే తీసుకురాబడిన అవక్షేపాలతో ఈ మైదానము ఏర్పడినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ 2 భాగాలను విభజించవచ్చు. అవి ఒకటి మరుస్థలి అంటే థార్ ఎడారి. ఇదేంటో చూద్దాం. రాజస్థాన్ మైదాన పశ్చిమ ప్రాంతంలో శుష్క శీతోష్ణ స్థితి గల ప్రాంతమే మరుస్థలి. పవన విక్షేపణ చర్య వల్ల ఈ ప్రాంతంలోని డ్రైన్స్ అనే ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. వీటిలో అర్ధచంద్రాకృతిలో ఉన్న వాటిని బర్కన్స్ అని, కత్తి ఆకారంలో ఉన్న వాటిని కైఫ్లు అని కూడా పిలుస్తారు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. ఇవి 2 పాయింట్లు కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ వన్, రాజస్థాన్ బగర్ అంటే ఏంటో చూద్దాము. మరుస్థలికి తూర్పున ఆరావళి పర్వతాల వెంట విస్తరించి ఉన్న అర్ధ శుష్క శీతోష్ణ స్థితి ప్రాంతమే రాజస్థాన్ బగర్. ఇది ఒక చదునైన భూభాగము. ఇందులో అక్కడక్కడ ప్లాయలు లేదా దాండియాలు అనే ఉప్పు నీటి సరస్సులు చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు సాంబార్ మరియు దిద్వానా. సాంబార్ అనేది భారతదేశంలో ఒక
ముఖ్యమైనటువంటి ఉప్పు నీటి సరస్సు సాంబార్, ఓకేనా, మరియు దిద్వానా. నెక్స్ట్ రోహీలు అనేటువంటి తాత్కాలిక నీటి ప్రవాహాలు కూడా మనము ఇక్కడ రాజస్థాన్ బగర్లో చూడవచ్చు. ఈ మైదానం పశ్చిమ ప్రాంతంలో ఉండే థార్ ఎడారి 2,00,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 90% రాజస్థాన్లో, మిగిలిన 10% దక్షిణ పంజాబ్లో, దక్షిణ హర్యానా, ఉత్తర గుజరాత్లలో విస్తరించి ఉంది. ఈ ఎడారిలో ప్రముఖ నగరాలు జోధ్పూర్, జైసల్మేర్, బికనీర్ మరియు ఉదయపూర్ అనేటువంటివి చాలా ముఖ్యమైన ప్రాంతాలుగా లేదా పట్టణాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, సింధు మైదానము. సింధు నది ఒండ్రు మట్టి నిక్షేపాల వలన ఏర్పడింది. ఇంపార్టెంట్ పాయింట్, సింధు నది మైదానము ఏ విధంగా ఏర్పడింది? సింధు నది నుంచి వచ్చినటువంటి ఒండ్రు మట్టి ఏదైతే ఉందో అది నిక్షేపాలుగా ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఇందులో 2 భూస్వరూపాలు ఉన్నాయి. ఒకటి థారోస్, అంటే ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులను థారోస్ అంటారు. నెక్స్ట్ తాన్స్, ఎండిపోయిన నదుల ప్రవాహ గుంతలతో ఏర్పడినటువంటి చిన్న చిన్న సరస్సులనే తాన్స్ అనే పేరుతో పిలుస్తారు. సో సింధు నది మైదానంలో ఉన్నటువంటి 2 ప్రధాన భూస్వరూపాలు ఇవి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, పంజాబ్ హర్యానా మైదానము. యమునా నదికి పశ్చిమాన సింధు, దాని ఉపనదులతో ఈ మైదానము ఏర్పడింది. ఈ ప్రాంతంలో 3 రకాల భూస్వరూప లక్షణాలు కనిపిస్తాయి. అవి ఒకటి డోప్స్ లేదా అంతర్వేది. ఇంపార్టెంట్, ఒకదానితో ఒకటి సమాంతరంగా ఒకే దశలో ప్రవహించే 2 నదుల మధ్య గల సారవంతమైన ఉన్నత మైదానాలే డోప్స్ అని పిలుస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకదానితో ఒకటి సమాంతరంగా అంటే ఒకే లెవెల్లో ఒకే దశలో ప్రవహించే 2 నదుల మధ్య గల సారవంతమైనటువంటి మైదానాలే డోప్స్. ఇవి ఒక జల విభాజక క్షేత్రాలు అంటే వాటర్ షెడ్స్గా పనిచేస్తాయి. సారవంతమైన మైదానాలు ఈ ప్రాంతంలో 5 రకాల డోప్స్ విస్తరించి ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, డోప్స్ అంటే ఏంటి? వీటిని వాటర్ షెడ్స్ అనే పేరుతో పిలుస్తారు. అవేంటో చూద్దాం. మరి 5 రకాల డోప్స్ ఇక్కడ విస్తరించి ఉన్నాయి. అవేంటి? బిస్త్, జలంధర్ దోప్, సట్లెజ్, బియాస్ నదుల మధ్య ఇది ఉంది. బరిద్ దోప్, బియాస్ మరియు రవి నదుల మధ్య ఉంది. రచానా ధోప్, ఇవి రవి చీనాబ్ నదుల మధ్య ఈ యొక్క వాటర్ షెడ్స్ ఉన్నాయి. చాక్ దోప్ చీనాబ్ జిల్లా మధ్య ఉంది. సింధు సాగర్ ధోప్, జీలం సింధు నదుల మధ్య ఇది ఉంది. నెక్స్ట్ చోర్స్, పంజాబ్ హర్యానా మైదానాల్లో శివాలిక్ శ్రేణుల పాదాల వెంట అక్కడి భూభాగ క్రమక్షయానికి కారణమైన చిన్న చిన్న నీటి ప్రవాహాలను చోర్స్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, బెట్స్, ఇవి పంజాబ్ హర్యానా మైదానాల్లోని కొత్త ఒండ్రు మట్టి నేలలు. వీటిని బెట్స్ అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, గంగా మైదానము. 3.75 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గంగా నది మరియు దాని ఉపనదులు తీసుకుని వచ్చిన నిక్షేపాల వల్ల ఈ మైదానము ఏర్పడినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో గంగా నది దాని యొక్క ఉపనదులు తీసుకొచ్చినటువంటి అవక్షేపాలు అంటే మట్టి నిక్షేపాల వల్ల ఈ మైదానం ఏర్పడినట్లుగా తెలుస్తుంది. దీన్ని 3 భాగాలుగా విభజించవచ్చును. అవేంటి? ఒకటి ఎగువ గంగా మైదానము. ఇందులో గంగా, యమున, దోబ్, రోహిర్కండ్, అవధ్ మైదానాలు ఉన్నాయి. గగ్గర్ నది అవధ్ మైదానం ద్వారా ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. ఇందులో కోల్ అంటే బంగర్ మరియు ఖాదర్ మధ్య ఉన్న భూభాగాన్ని కోల్ అంటారు. కోల్ మరియు బ్యాడ్ ల్యాండ్స్ అంటే కందర భూములు ఎక్కువగా ఉన్నాయి. ఈ మైదానము ఉత్తరప్రదేశ్లో విస్తరించున్నట్లుగా తెలుస్తుంది. ఎగువ గంగా మైదానము. నెక్స్ట్ మధ్య గంగా మైదానాలు. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతము మరియు దక్షిణ బీహార్లు ఇందులోకి వస్తాయి. ఖాదర్ నేలలు ఈ మైదానంలో ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ సి, దిగువ గంగా మైదానము. పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ ప్రాంత మైదానాలు ఇందులోకి వస్తాయి. ఈ ప్రాంతమంతా కూడా సుందర్బన్ అరణ్యాలు విస్తరించి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, సుందర్బన్ అరణ్యాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయి? దిగువ గంగా నది మైదానంలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ బ్రహ్మపుత్ర మైదానము. అస్సాంలో బ్రహ్మపుత్ర దాని ఉపనదులతో ఏర్పడిందే ఈ బ్రహ్మపుత్ర మైదానము. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము హిమాలయ పర్వతాలు, వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు,
అంతేకాకుండా గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటి మైదానాలను గురించి మనము చాలా క్లియర్గా మన క్లాస్లో చర్చించుకోవడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మనము ఏం చర్చిద్దాము, ద్వీపకల్ప పీఠభూమి గురించి మనము చాలా క్లియర్గా చర్చించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇదే విధంగా మనము ప్రతిరోజు కూడా ఒక టాపిక్ పైన క్లాస్ అనేది చర్చించడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2కి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఏ బుక్స్ కూడా కొనుక్కోని అవసరము లేదు. ఎందుకంటే నేనే మార్కెట్లో ఉన్నటువంటి చాలా స్టాండర్డ్ బుక్స్ సివిల్స్కి ఉపయోగపడేవి. ఓకేనా. సివిల్స్కు ప్రిపేర్ అవుతుంటారు చాలామంది. అలాంటి బుక్స్కి అలాంటి వారి సజెషన్స్తోని ప్రొఫెసర్ సజెషన్స్ తీసుకొని ఈ బుక్స్ని తీసుకోవడము జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో నుంచి ఇది కనుక మీరు ప్రిపేర్ అయితే ఇందులో నుంచి ఒక్క బిట్ కూడా మిస్ అయ్యే అవకాశమే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. అందుకే జాగ్రత్తగా చదవండి. ఓకేనా. ఖచ్చితంగా దీనికి మీకోసం పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత, టాపిక్స్ అయిపోయిన తర్వాత మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అంతేకాకుండా మీకేమైనా విలువైన సమాచారం కావచ్చు, ఏదైనా సజెషన్స్ కావచ్చు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి. నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్.